దానియేలు గ్రంథము 2వ అధ్యాయం మొదటి వాక్యము నుండి మనము 12వ వాక్యం వరకు చదువుకుందాం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శకునగాండ్రను గాడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీలను పిలవనంపుడని ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కలభావం తెలుసుకొనవల్లని నేను మనోవ్యాకులము నొందియున్నాననగా కల్దీల సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించును గాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియచేసదము. రాజు, నేను దాని మరచిపోతిని కాని కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తునీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియచేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నొందుదురు కనుక కలను దాని భావమును తెలియచేయడనగా వారు, రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియచేసుదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, నేను మరచినుట మీరు చూచి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగా గ్రహించుచున్నాను. కాలం ఉపాయముగా గడపవల్లని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకనుద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పక లేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము కనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావం తెలియజేయటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకొందును. అందు కల్దీయులు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను గాడి విద్య గలవాని యొద్దను కల్దీయుల యొద్దను ఇటు సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవ్వరును ఈ సంగతి తెలియచెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము కలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవల్లని ఆజ్ఞ ఇచ్చెను. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో దానియేలు గ్రంథము 2వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నెబుకద్నెజర్ బబులోన్ యొక్క రాజు. ఈ దినములలో ఆ బబులోను దేశాన్ని సౌత్ ఇరాక్ అంటున్నారు. దానికి మెసొపొటేమియా అని కూడా పేరు. మెసొపొటేమియా అనగా 2 నదుల మధ్య ప్రదేశాన్ని మెసొపొటేమియా అని పిలుస్తారు. యూఫ్రటీస్, టైగ్రిస్ అని 2 నదుల మధ్య ప్రదేశాన్ని మెసొపొటేమియా అని పిలుస్తారు. ఈ యొక్క బాబేలు దేశము ఆ ప్రదేశంలో ఉన్నటువంటిదే. ఈ బాబేలు రాజు యెరూషలేము మీద 3 పర్యాయములు దండెత్తి ఆ యొక్క సొలొమోను కట్టినటువంటి ఆ స్వర్ణ దేవాలయానికి నిప్పుపెట్టి దాన్ని దహించివేసి ఆ బంగారము కాలి కరిగిపోయి భూమిలో దిగబడినప్పుడు నాగళ్లతో దున్నించి దానిని బంగారమును యెరూషలేము నుండి తన బాబెలు దేశమును తీసుకుని వెళ్ళి ఉన్నాడు. అంతేకాక అనేక మంది యవనస్తులను బందీలుగా చేసి తన దేశమునకు ఖైదీలుగా తీసుకుని వెళ్ళి ఉన్నాడు. వారిలో మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి 4 యవనస్తులను ప్రత్యేకపరిచి వారికి రాజభోజనము ఇవ్వవలని ఆజ్ఞాపించి ఉన్నారు. వారిలో షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు. ఈ 4 యవనులు రాజభోజనము చేత తమను అపవిత్రపరచుకున్న కొరక సాధారణమైనటువంటి కూరగాయలను తిని వారు దేవుని యొక్క శక్తిని పొంది ఉన్నారు. రాజభోజనము అది విగ్రహములకు బలి అర్పించినటువంటి జంతువుల చేత అది చేయబడినది కనుక ఆ భోజనముతో తమను అపవిత్రపరచుకొని వారు కోరలేరు. అందువలన సాధారణమైన ఆహారము తిని
దేవుని యొక్క శక్తి చేత వారు జీవించి ఉన్నారు. వీరిలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి దానియేలు. ఈ దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన సమయంలో రాజు అయినటువంటి నెబుకద్నెజార్ ఒక కల కని ఉన్నాడు. ఆ కల కని ఉదయమున మనోచింత కలవాడై, కలవరము కలిగిన వాడై ఆ దేశంలో ఉన్నటువంటి అనేక మంది శకునగాండ్రను పిలిపించి దాని యొక్క కళను, కళ యొక్క భావమును వివరించవలనని ఆయన కోరి ఉన్నాడు. అప్పుడు వారు చెప్పినది ఏమనగా, మహారాజా, ఈ విషయం చెప్పుటగా ఇది మనుషులకు అసాధ్యం. లోకములో ఏ మనుషుడు కూడా ఈ కార్యము చేయజాలడు. మీరు కళను చెప్పినట్లయితే దాని భావమును మేము వివరించగలము అని చెప్పినారు. అప్పుడు రాజు అన్నాడు, లేదు, నేను కళను మర్చిపోయి ఉన్నాను, కళను చెప్పాలి, దాని భావమును చెప్పాలి. వారు భయపడిపోయారు. అలాగ చెప్పని ఎడల మీ యొక్క ఇళ్ళు పెంట కుప్పలుగా మార్చబడును అని ఆయన వారిని ఆజ్ఞాపించి ఉన్నాడు. వారందరూ కూడా భయపడి, మహారాజా, దేవతలు తప్ప ఈ కార్యములు ఎవరు కూడా చెప్పరా చాలరు. దేవతల యొక్క నివాసములు శరీరుల మధ్యలో ఉండవు కదా అని వారు వివరించి ఉన్నారు. అప్పుడు దానియేలు పిలువబడి ఆ రాజు కలిగినటువంటి కళను, దాని యొక్క భావమును ఆయన వివరించి ఉన్నాడు. ఈ కార్యమును రాజు చూచి దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ దినం మనం నేర్చుకోవలసినటువంటి విషయం. నిజముగా ఈ రాజుకు ఈ కళ దేవుడే బయలుపరిచి ఉన్నాడు. ఆయన కళ కని ఉన్నాడు, నేను మర్చిపోయి ఉన్నాను అన్నాడు. నిజముగా అతడు కళను మర్చిపోలేదు. రాజు ఆ కళ జ్ఞాపకమందు ఉంచుకొని ఉన్నాడు. అతడు కుయుక్తితో నేను దాన్ని మర్చిపోయి ఉన్నాను, కళను చెప్పాలి, దాని భావం చెప్పాలి అని ఆజ్ఞాపించాడు. ఎందుకు అలా చేసి ఉన్నాడంటే, ఆయన తన కళను వారికి శకునగాండ్రికి చెప్పినట్లయితే 10 మంది 10 అర్థాలు చెప్తారు. అది ఏది సరి అయినటువంటి అర్థమో అని అతను గ్రహించుకోగలజాలడు. 10 మంది కాక 20 మంది, 50 మంది 50 అర్థాలు చెప్పగలరు. ఇందులో సరైన అర్థం ఏమిటి అయి ఉండును అని అతను నిర్ణయించుకుంటే చాలా కష్టం. కనుక రాజు కుయుక్తితో నేను మర్చిపోయి ఉన్నాను అని చెప్పినాడు. ఏ వ్యక్తి అయితే తాను కలిగిన కళను చెప్పగలడో అతను చెప్పేటువంటి అర్థం నిశ్చయముగా ఉండును అనే జ్ఞానం రాజుకు. రాజు యొక్క ఆలోచనలు గ్రహించడం చాలా కష్టతరమని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఏ వ్యక్తి అయితే నేను కనిన కళను చెప్పగలడో అతని యొక్క భావం కూడా అది సరిగా 100% ఉండును అని అతని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన చెప్తున్నాడు, నేను మర్చిపోయినందువలన 8వ వాక్యములో, నేను మరచి ఉండటి చూచి మీరు కాలహరణము చేయవలనని కనిపెట్టుచున్నట్లు నాకు నేను బాగుగా గ్రహించుచున్నాను. అందువలనే రాజు అబద్ధం చెప్పి వారిని బెదిరించి ఉన్నాడు. వారు చెప్పినారు, మహారాజా, దేవతలు తప్ప ఈ విషయంలో ఎవరు చెప్పజాలరు. దేవతల యొక్క జ్ఞానము విశేషమైనటువంటిది. దేవతల నివాసములు శరీరుల మధ్యలో ఉండవు. ఆయనే దానియేలు. దానియేలు సింహం గుహలో వేస్తే సింహాలు ఆయన తినలేదు. కారణము ఆయనకు మాంసం లేదు. సింహాల మాంసం తప్ప ఇంకేమి తినం. ఫ్లెష్. ఇంగ్లీష్లో మనం చదివినట్లయితే అది చక్కగా వివరించబడింది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. And it is a rare thing that the king requireth
and there is none other that can shew it before the king, except the gods whose dwelling is not with flesh. Except gods who dwelleth not among the flesh. దానియేలులో ఫ్లెష్ లేదు, దానియేలులో శరీరము లేదు. అందుకని సింహము అతన్ని తినజాలకపోయి. శరీరం అంటే శరీర సంబంధమైనటువంటి కార్యాలు. గలతీయులు రాసిన పత్రికలో రాసింది శరీర కార్యములు స్పష్టమలేనివి. ఆ శరీర కార్యములన్నీ ఒక లిస్టుగా వ్రాయబడేవి. ఆ యొక్క స్వభావములన్నీ కూడా దానియేలులో లేవు. అందువలనే అతడు దేవతలు, గాడ్స్, ఇంగ్లీష్లో గాడ్స్ అని రాశారు. దేవతల యొక్క నివాసములు శరీరం మధ్యలో ఉండవు కదా. దానియేలులో శరీర సంబంధమైన కార్యములు లేవు కనుక అతనికి దేవుడు విశేషమైన జ్ఞానం ఇచ్చి రాజు కనినటువంటి కళను చెప్పి ఉన్నాడు. మహారాజా, మీరు ఒక పెద్ద ప్రతిమను చూచి ఉన్నారు అనగానే రాజుకు షాక్ కొట్టినట్టు అయిపోయింది. ఒక వ్యక్తి కనినటువంటి కళ ఇంకొక వ్యక్తి చెప్పడం లోకములో జరగనటువంటి పని. మహారాజా, మీరు గొప్ప ప్రతిమను చూచి ఉన్నారు. దాని యొక్క శిరస్సు బంగారము, దాని యొక్క భుజము రొమ్ము వెండిది, దాని యొక్క ఉదరము తొడలు ఇత్తడివి, దాని యొక్క కాళ్ళు ఇనుముతో చేయబడినవి, దాని పాదములు ఇనుము మట్టితో కలిసినటువంటిది. చదవండి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వాక్యం నుండి. రాజా తాము చూచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడును కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును కలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిం బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదినై ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగ్గొట్టినట్లు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండి బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చట్ను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగ్గొట్టిన ఆ రాయి సర్వభూతులమంత మహాపర్వతమాయెను. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇప్పుడు దానియేలు వివరించినటువంటి ఆ కళ అసాధారణమైనటువంటిది. నెబుకద్నెజార్ ఆ యొక్క కళలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక విగ్రహాన్ని చూచాడు. దాని శిరస్సు బంగారము, దాని రొమ్ము ఇత్తడి వెండి, దాని ఉదరము తొడలు ఇత్తడివి, కాళ్ళు ఇనుము, పాదములు ఇనుము మట్టితో కలిసినటువంటి ఒక బ్రహ్మాండమైన రాయి వచ్చి దాన్ని తుత్తు నీళ్లుగా చేయగా అది బూడిదిగా మారిపోయినది, అది గాలికి ఎగిరిపోయినది. ఈ రాయి భూతలమంతా బ్రహ్మాండముగా మారిపోయినది. మహారాజా, రాబో కాలంలో జరిగేటువంటి ప్రభుత్వముల గురించి సర్వశక్తి కలిగిన దేవుడు మీకు బయలుపరిచి ఉన్నాడని చెప్పినాడు. ఈ యొక్క విగ్రహం యొక్క స్వప్నము 5 విధములైనటువంటి ప్రభుత్వాలను బయలుపరుస్తుంది. భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రభుత్వముల గురించి రాజునకు దేవుడు బయలుపరిచి ఉన్నాడు. మహారాజా, ఆ విగ్రహం యొక్క శిరస్సు బంగారము. బాబులోను రాజ్యము బంగారముతో సమానమైనటువంటిది. ఈ యొక్క బాబులోను రాజ్యము తర్వాత దీనికంటే బలహీనమైన రాజ్యం ఒకటి వచ్చును. అదే వెండితో సమానమైనది. దాని భుజములు రొమ్ము వెండి. అది ఒక పారసీక దేశం, పర్షియా. ఇప్పుడు దాన్ని ఇరాన్ అని పిలుస్తూ ఉన్నాం. అటు తర్వాత దాని ఉదరము, కడుపు, తొడలు ఇత్తడితో సమానమైనటువంటిది.
ఇత్తడి సమస్తమును తుత్తినీలుగా చేయుటకు శక్తివంతమైనది, బలమైన రాజ్యం. అదే గ్రీకు రాజ్యం, అలెగ్జాండర్ యొక్క రాజ్యం. అటు తర్వాత దాని కాళ్ళు ఇనుముతో చేయబడినవి. ఇనుము అనగా అది రోమా రాజ్యం. దాని పాదములు ఇనుము మట్టితో కలిసినటువంటిది. అది సంకీర్ణ ప్రభుత్వాన్ని సూచించుచున్నది. అటు తర్వాత ఒక రాయి వచ్చి ఆ విగ్రహాన్ని తుత్తినీలుగా చేసినది. అదే క్రీస్తు రాజ్యం. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు మనము 5 విధములైన ప్రభుత్వాల గురించి చదువుతూ ఉన్నాం. దానియేలు ఈ యొక్క ప్రభుత్వముల గురించి చక్కగా వివరించి ఉన్నాడు. అంతేకాక దీని గురించి దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో కూడా 4 విధములైన జంతువుల గురించి అక్కడ వివరించినట్లుగా చూస్తూ ఉన్నాం. 2వ వాక్యం చదవండి. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది, కాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకుని నేలపైన నిలువబడెను. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను. 2వ జంతువు ఎలుక బంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకున్నది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించమని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరుతపులిని పోనీయ మరొక జంతువుని చూచి తిని, దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరమును 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండి ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యములు కలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తినీలుగా చేయుచు మిగిలిన దాని కాళ్ళ కింద అణగదొరకుచుండెను. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ 4 జంతువులు కూడా 4 ప్రభుత్వాలను చూపించుతున్నవి. మొదటి జంతువు అది సింహమును పోలినది, అదే బబులోన్ రాజ్యం. 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది పారసీక రాజ్యం. 3వ జంతువు చిరుతపులిని పోలినది, అది గ్రీకు రాజ్యం. 4వది ఘోరమును భయంకరమైన జంతువు, అది రోమా రాజ్యం. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క రాజ్యములన్నిటి గురించి మనం చదివినప్పుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు దేవుడే మానవులకు అవి బయలుపరచు ఉన్నాడు. మొట్టమొదటిగా బబులోను రాజ్యం, అది క్రీస్తు పూర్వము 626 నుండి 556 వరకు ఆ రాజ్యము నడిచి ఉన్నది. అది ఎంతో నాగరికతలో అభివృద్ధి పొందినటువంటి దేశము బబులోను. ఆ దినముల్లో ఐగుప్తు, బబులోను 2 పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందినటువంటి. ఆ 2 పట్టణాలకు మధ్యలో పెద్ద ఎడారి ఉన్నది, సౌదీ అరేబియా. ప్రజలు దాన్ని దాటుటకు చాలా కష్టమైనందువలన యూఫ్రటీస్ నది మీదుగా వెళ్ళి ఖనాను మీదుగా చేరి ఐగుప్తుకు వెళ్ళి వ్యాపారం చేసేవారు. ఐగుప్తు నుండి మరలా ఖనాను మీదుగా వచ్చి యూఫ్రటీస్ నది మీదుగా బబులోనికి వచ్చేవారు. అందువలన తరచూ ఈ ఇశ్రాయేలు దేశము అది ఎన్నో ఇబ్బందులు గురై దానిలో ఆహారం లేక కరువు ఏర్పడుచు ఉండేది. ఈ బబులోను దేశము చాలా బలమైనటువంటి దేశము. అది బంగారుతో సమానమైనటువంటిదిగా వ్రాయబడి ఉన్నది. లోహములన్నింటిలో కూడా బంగారం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. నెబుకద్నెజార్
ప్రపంచంలో ఉన్న 7 వింతలలో ఒక వింత అయినటువంటి వేలాడు ఉద్యానవనాల్ని ఆ బబులోను దేశంలో ఆయన నిర్మించి ఉన్నాడు. తన నామ ఘనత కొరకు దాన్ని అతను నిర్మించినందువలన దేవునికి అది ఇష్టం లేకపోయినది. కనుకనే దేవుడు ఆ రాజ్యమును నాశనము చేసి దానికి బదులుగా ఇంకొక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అదే శిరస్సు బంగారము. 7వ అధ్యాయంలో దాని గురించి సింహము రాజ్యము అని రాయబడింది. సింహము అరణ్యములో ఉన్న జంతువులన్నిటికంటే కూడా బలమైనటువంటిది. దాన్ని రాజుగా వర్ణిస్తూ ఉంటారు. దాని రెక్కలతో అది ఎగురుతున్నది. దాని యొక్క రెక్కలు విరిచివేయబడ్డాయి. పక్షికి బలము రెక్కల్లో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళవాలంటే అక్కడ వెళ్ళేటువంటి శక్తి సామర్థ్యాలు దారుకున్నాయి. కానీ దాని రెక్కలు విరువబడ్డాయి. ప్రభునందు ప్రియులారా, గర్వించినటువంటి నెబుకద్నెజారును ప్రభు నాశనము చేయవలని కోరినాడు. అందువల్ల దాని రెక్కలు విరిచివేయబడ్డాయి. ఆ బబులోని యొక్క శక్తిని ప్రభు నాశనము చేసి దానికి బదులుగా పారసీక రాజ్యాన్ని, ఇప్పుడు ఇరాన్గా పిలువబడుతున్నటువంటి వెండి రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బంగారు ఈ ప్రతిమ. మీకు కనబడుతుంది లేదో, ఏక విగ్రహం. మొదటిది బబులోన్ రాజ్యము, రెండవది పారసీక రాజ్యము, మూడవది ఇత్తడి రాజ్యము, నాలుగవది మట్టి రాజ్యం, నాలుగవది ఇనప రాజ్యము, ఐదవది మట్టి ఇనుము కలిగినటువంటిది. నెబుకద్నెజారు పడుకొని నిద్రపోతున్నాడు. చూడండి, స్వప్నం చూస్తున్నాడు. ఈ రాజ్యాలను గురించి దేవుడు నెబుకద్నెజారుకు బయలుపరిచి ఉన్నాడు. ఆ రాజ్యములు తరచుగా మార్చబడును అని దేవుడు బయలుపరచడికే ఈ యొక్క స్వప్నం అతనికి అనుగ్రహించినాడు. ప్రభునందు ప్రియులారా, రాజ్యములు దేవుని చేత నియమించబడినవి. ఆయన మహోన్నతుడు. ఎవరికి అనుగ్రహించవాలని కోరినో వారికి అనుగ్రహించను. 4వ అధ్యాయం చూడండి, 17వ వాక్యం. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతుల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైనే అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఈలాగు జరుగును. ఆయన ఎవరికి రాజ్యం అనుగ్రహించునో ఆయన వారికి అనుగ్రహించు. రాజ్యములు మారిపోతూ ఉంటాయి. మనం అనుకుంటాం మనమే రాజ్యాలు మార్చామనుకుంటుంటాం. కానీ దేవుడే ఆ రాజ్యమును మార్చును అని ఈ వాక్యములో మనం తెలుసుకొనగలం. మహోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యండి తాను ఎవరికి అనుగ్రహింప ఇచ్చగించునో వారికే అనుగ్రహించు. మన ప్రయాసముతో రాజ్యాధిపత్యాన్ని అనేక మంది కోరుకుంటూ ఉన్నారు. రాజ్యాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నారు. కానీ మన శక్తి సామర్థ్యములతో ఈ అధికారం మనకు రాదు. దేవుని యొక్క వాక్యములో ఘోషించినట్లుగా మహోన్నతుడైనటువంటి దేవుడే మానవుల రాజ్యము పైన అధికారి అయ్యండి తాను ఎవరికి అనుగ్రహింప ఇచ్చగించునో వారికే అనుగ్రహించు. మేము ఆయన నిలబెట్టి ఆయన ఎన్నుకున్నామండి, ఆయన మాకు అధికారాన్ని మనం అనుకుంటున్నాం. కానీ నిజముగా పరిశుద్ధ గ్రంథం పరిశీలించినట్లయితే దేవుడే వారిని నియమించును, దేవుడే వారిని తొలగించును. కనుక ఈ యొక్క రాజ్యమును ప్రభువే నియమించు. నెబుకద్నెజార్, నీ యొక్క రాజ్యము నిలవదు, నీ తర్వాత ఇంకొక రాజ్యం వచ్చును. బబులోను రాజు తన శక్తి సామర్థ్యములతో యెరూషలేము మీద 3 పర్యాయములు దండెత్తి యూదులను ఓడించి బందీలుగా తన దేశంలో తీసుకుని వచ్చినాడు. 70 సంవత్సరములు వారు అక్కడ బానిసత్వములో బ్రగ్గి ఉన్నారు. వారు దేవుని సన్నిధిలో ప్రార్థించినందువలన దేవుడు వారికి విడుదల చేసి పారసీకుల చేతిలో వారికి అప్పగించాడు. 70 సంవత్సరములు యెరూషలేములో
ఇశ్రాయేలు దేశంలో పంటలు పండలేదు, దేవాలయం పాడైపోయినది. దాని విషయమే వారు ఎంతో బాధపడి ఉన్నారు. అయ్యో, దేవుడు మనకిచ్చిన దేవాలయం నాశనం అయిపోయినది, దాని రాళ్ళన్నీ కూడా కాల్చబడ్డాయి, గుమ్మములన్నీ కాల్చబడి ఉన్నాయని ఎంతో దుఃఖముతో ఉన్నారు. అప్పుడు దేవుడు పారసీక రాజును కోరేషును ప్రోత్సహించి బబులోను రాజును ఓడించి వెండి రాజ్యం అది అధికారంలోనికి వచ్చింది. దర్యస్, కోరేషు, అహషరోషు వీరందరూ కూడా ఇరాన్ని, పారసీక దేశాన్ని పరిపాలించారు. బబులోను రాజుల కంటే పారసీక రాజులు కొంచెం మంచివాళ్ళు. వారు ఇశ్రాయేలీయులను బాబేలు దాసత్వంలో నుంచి విడిపించి మీరు వెళ్ళి మీ ఆలయాన్ని కట్టుకోండి అని దర్యస్ వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చారు. అప్పుడు వారు ఎంతో సంతోషం పొందిన వారై 70 సంవత్సరములో ఉన్న దాసత్వంలో నుంచి విడిపించబడి యెరూషలేముకు వెళ్ళి వారు దేవాలయాన్ని మళ్ళా కట్టుకున్నారు. వారు నడిపించిన వారిలో ముఖ్యులు ఎజ్రా, నెహెమ్యా, యెరుబాబేల్. ఎజ్రా ఒక శాస్త్రి, నెహెమ్యా ఒక గిన్నె అందించేవాడు, జెరుబాబేల్ ఒక గవర్నర్. ఈ ముగ్గురు 3 పర్యాలు యెరూషలేమునికి వెళ్ళి ఆ యెరూషలేము దేవాలయాన్ని చూచి ఎంతో బాధపడ్డారు. మరలా దాన్ని కట్టి లేపవల్లని కోరుకున్నారు. సొలొమోను అయితే తనకున్నటువంటి సమృద్ధి వలన తన తండ్రి అయిన దావీదు సంపాదించినటువంటి బంగారము, వెండి, వెలగలిగినటువంటి వస్తువుల చేత చక్కగా దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పుడైతే వీరు 70 సంవత్సరములు దాసత్వంలో ఉన్నవారు. నెహెమ్యా గిన్నె అందించేవాడు, ఒక పనివాడు. ఆయన దగ్గర ఏముంటుంది? వీరంతా వెళ్ళి మరలా ఆలయాన్ని కట్టాలంటే వారి వల్ల కాలే. పొలాలన్నీ కూడా 70 సంవత్సరముల్లో బీడుపడిపోయాయి. దాన్ని సాగు చేసేవారు లేరు, పంటలు పండించేవారు లేరు. అందువల్ల మరలా దాన్ని సాగు చేయవాలని కోరినప్పుడు వారికి వీలు కాలేదు. వారి ఇళ్ళన్నీ కూడా నాశనం అయిపోయాయి. దేవాలయం పాడుపడిపోయినది. కాలుసిన రాళ్ళు నల్లగా మాడిపోయి గుమ్మములన్నీ కూడా చెదరగొట్టబడ్డాయి. నెహెమ్యా అదంతా చూచి ఎంతో దుఃఖపడ్డాడు. ఆయనను దేవుడు హగ్గైకి ప్రవచనము ద్వారా వారిని హెచ్చరించాడు. దేవుని ఇల్లు పాడైపోయిండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించడం న్యాయమా? 70 సంవత్సరాల తర్వాత వారు వెళ్ళి సొంత ఇళ్ళు కట్టుకోవడానికి మొదలుపెట్టారు, కానీ దేవుని ఆలయాన్ని నిర్లక్ష్యం చేశారు. సరంబి వేసిన ఇళ్లలో మీరు నివసిస్తున్నారు, దేవుని ఆలయం పాడైపోయినది. మీరు అధికముగా భుజించినను మీ ఆకలి తీరలేదు, పానము చేసినను మీ దప్పిక తీరలేదు, మీరు వస్త్రము ధరించినను మీ చలి ఆగలేదు, మీరు సంపాదించినది చిల్లి సంచిలో వేసినట్టుగా ఉంది అని వారిని హెచ్చరించినందువలన ఆయన వారిని పర్వతములకి వ్యక్తుడి మ్రాణులకి తీసుకుని వచ్చి దేవాలయం నిర్మించమని చెప్పినప్పుడు వారు భయపడి పర్వతం మీదకి ఎక్కి దేవదారు మ్రాణులు నరికి తీసుకుని వచ్చి దేవాలయం కట్టారు. సొలొమోను సమృద్ధిలో కట్టి ఉన్నాడు, వీరైతే పేదరికములో కట్టి ఉన్నారు. అందువల్లనే చెప్పబడి ఉన్నది, కడపటి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును. మునుపటి మందిరం సొలొమోను కట్టినది సమృద్ధిలో కట్టి ఉన్నాడు. ఒక ధనవంతుడు ఇల్లు కట్టాలంటే అది పెద్ద విషయమేం కాదు, ఆయన మనసులో అనుకోవాలంతే, కట్టివేయగలడు. కానీ ఒక పేదవాడు ఒక ఇల్లు కట్టాలంటే అతను ఎంతో కష్టపడవలసి ఉన్నది. సొలొమోను సమృద్ధిలో కట్టగా ఎజ్రా, నెహెమ్యా, జెరుబాబేల్ ఎంతో కష్టముతో ఆ యొక్క దేవాలయంలో కట్టి ఉన్నారు. ఎన్నో ఆటంకములు వారి జీవితంలో ఏర్పడి ఉన్నాయి, ఎన్నో అడ్డంకులు వచ్చి ఉన్నాయి. పేదరికం వారిని బాధించింది. యెరూషలేము దేవాలయం కాల్చబడినందువలన దాని మట్టి రాళ్ళు కుప్పలుగా దిబ్బలుగా పడి ఉన్నాయి. దాన్ని శుభ్రం చేయడం చాలా కష్టమైపోయినది.
ఆయనను ఎన్ని ఆటంకములు ఇచ్చినప్పటికీ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆయన యొక్క కరుణా హస్తము వారికి సహాయం చేసినదని వ్రాయబడింది. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు ముందు నువ్వు మైదానం అవుదుగాక అని దేవుని యొక్క ఆత్మ చెప్పాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగును అని దేవుడు చెప్పి జెరుబ్బాబెలును ప్రజలను బలపరిచి ఆ దేవాలయంలో కట్టి ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క దేవాలయంలో దేవుని యొక్క మహిమ దిగి ఉన్నది. కడపటి మందిరం యొక్క మహిమ మునిపటి మందిరం యొక్క మహిమను మించును. కారణం, వారు పేదరికంలో ఆ ఆలయాన్ని నిర్మించారు. కోరేష్కు ఆజ్ఞ ఇచ్చి ఇరాన్ పారసిక రాజు కోరేష్ కూడా వారికి సహాయం చేశాడు. మీరు వెళ్ళి మీ దేవాలయం కట్టుకోనండి, నా కొరకు కూడా ప్రార్థన చేయండి అని ఆయన విజ్ఞాపన చేశాడు. చూడండి ఎంత మంచి రాజు. 70 సంవత్సరములు బబులోను దాసత్వంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఒక విడుదల దొరికింది. ఆయనను పారసిక రాజు యొక్క దాసత్వంలోనే ఉన్నారు. కోరేషువా, నువ్వు దేవుడు హెచ్చరించి అంధకార స్థలములో ఉన్నటువంటి ధర్మములు నీకు ఇచ్చేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విరగొట్టి రహస్య స్థలములో ఉన్నటువంటి ధనమును నీకు ఇచ్చేదను అని దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగే ఆ ధనాన్ని తీసుకుని వచ్చి వారు యెరూషలేము దేవాలయం కట్టగా దేవుని మహిమ వారి మధ్యలో ప్రకాశించినది. ప్రభునందు ప్రియులారా, బాబెల్ దాసత్వములో కోల్పోయిన సమస్తమును పారసీక రాజ్యములో వారు మరలా సంపాదించుకున్నారు. అది వెండి రాజ్యము. ఆ కాలంలోనే అహష్వేరోషు 127 సంస్థానములకు అధిపతిగా ఉండి ఆయన కూషి దేశము నుండి హిందూ దేశము మన ఇండియా వరకు పరిపాలించాడు. అప్పుడే ఆయన యూదురాలైనటువంటి ఎస్తేరును వివాహం చేసుకున్నట్లుగా, యూదులకు ఎంతో ప్రమాదం కలిగినట్లుగా ఎస్తేరు వారందరినీ ఆ ప్రమాదం నుండి కాపాడినట్లుగా మనము చదువుతున్నాం. ఇదంతా క్లుప్తంగా చెప్తున్నాను. అటు తర్వాత పారసిక రాజ్యము, ఇరాన్ రాజ్యము బలహీనమైంది. అది ఎలుగుబంటితో సమానమైనది. వారు కూడా ఎంతోమంది ప్రజల్ని హింసించున్నారు. ఎలుగుబంటి చాలా క్రూరమైనటువంటి జంతు. అయినను దేవుడు ఆయన బిడ్డలను కాపాడి ఉన్నాడు. మూడవదిగా చిరుతపులి. చిరుతపులి చాలా వేగంగా పరిగెత్తుంది. అనేక మంది చెప్పినది గంటకు 80-90 కిలోమీటర్ల వేగంగా అది పరిగెత్తుందంట. అలెగ్జాండర్ గ్రీక్ దేశము నుండి బయలుదేరి సర్వలోకమును జయించవలనని ఆయన తన సైన్యమును తీసుకొని యుద్ధమునకు బయలుదేరాడు. లోకములో ఎన్నో రాజ్యాలు జయించాడు. ఇశ్రాయేలు దేశాన్ని జయించాడు. పారసిక రాజ్యాన్ని జయించినాడు. ఇప్పుడు ఆయనే రాజుగా మారిపోయాడు. అలెగ్జాండర్ సర్వలోకములు జయించవలన వచ్చి హిందూ దేశంలో పంజాబ్ రాష్ట్రంలో బియాస్ నది వరకు వచ్చాడు. ఈ బియాస్ నది అమృత్సర్, జలంధర్ మధ్యలో ప్రవహిస్తుంది. అక్కడికి వచ్చి ఆయన తిరిగి తన దేశానికి వెళ్ళిపోవాలనుకున్నాడు. కారణం, సైనికులు ముందుకు వెళ్ళవాలని ఇష్టపడలేదు. కొంతమంది చెప్తారు ఢిల్లీలో హస్తినాపురంలో సముద్రగుప్తుడు పరిపాలిస్తున్నందువలన అతను భయపడి వెళ్ళిపోయాడంటారు. ఏమైనాను అతడు తిరిగి తన దేశానికి వెళ్ళిపోతూ మార్గమధ్యములో 33వ సంవత్సరంలో విషజ్వరం వచ్చి బాబిలోనియాలో మరణించాడు. అందువలన ఆ రాజ్యము 4 సైనికాధికారులకు ఇవ్వబడింది. అందువల్ల చిరుతపులికి 4 తలలున్నాయని రాయబడింది. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వాక్యం. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరొక జంతువును చూచి తిని, దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను, దానికి 4 తలలుండెను, దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. ఈ చిరుతపులికి 4 తలలున్నాయి. అలెగ్జాండర్ చిన్న ప్రాయములోనే మరణించడం వలన 4 సైన్యాధికారులకు ఆ యొక్క రాజ్యము పంచి ఇవ్వబడినది. 4 తలలు.
ఆ నలుగురు రాజుల పేర్లు లిసిమేకస్, కసండర్, సెల్యూకస్, టాలమీ. ఈ నలుగురు సైనికాధికారులు అలెగ్జాండర్ రాజ్యాన్ని పంచుకున్నారు. మనం చరిత్రలో సెల్యూకస్ని గురించి చదువుతాం. హిందూ దేశము అతని భాగానికి వచ్చింది. లిసిమేకస్, కసండర్, సెల్యూకస్, టాలమీ అనేటువంటి నలుగురు రాజులు ఆ యొక్క గ్రీకు రాజ్యాన్ని పంచుకున్నారు. ఈ గ్రీకులు చాలా క్రూరమైనటువంటి వారు, యూదులను చాలా హింసించారు. శాస్త్రజ్ఞులు చెప్పినది ఏమంటే యూదులు పందిని హేయమైనటువంటి జీవిగా భావిస్తారు. పాత నిబంధనలో వ్రాయబడినట్లుగా ఈ గ్రీకులు వచ్చి జెరుబాబెలు దేవాలయంలో పందిని బలిగా అర్పించి దాన్ని అపవిత్రపరిచినట్లుగా చెబుతున్నారు. అందువలన యూదులు చాలా కోపగించారు. ఈ నలుగురు జనరల్స్ మీద వారు కత్తిగట్టారు. స్వతంత్రం సంపాదించుకోవాలని యూదులు ప్రయాసపడుతూ ఉన్నారు. బాబెల్ రాజ్యాధికారంలో స్వాతంత్రం దొరకలేదు, పారసీక రాజ్యములు కూడా స్వాతంత్రం దొరకలేదు, గ్రీకు రాజ్యములో కూడా స్వాతంత్రం దొరకలేదు. ఇప్పుడు వారు ఉగ్రవాదులుగా తయారై స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవాలని వారు ప్రయాసపడ్డారు. అప్పుడు ఆ యూదుల్లో మత్తై అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనకు 5 మంది కుమారులు ఉన్నారు. వీరిని మెక్కాబీస్ అంటారు, మక్కాబీయులు. వీరు ఈ 5 మంది కలిసి గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యం మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు వారికి తాత్కాలికముగా వారికి ఒక రాజ్యం ఏర్పడింది, మక్కాబీయుల రాజ్యం. రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఆ మక్కాబీస్, ఫస్ట్ మెక్కాబీస్, సెకండ్ మెక్కాబీస్ అని 2 గ్రంథాలు ఉన్నాయి. ఈ మక్కాబీయుల చరిత్ర అందులో రాయబడింది. ఈ మత్తి అనేటువంటి వ్యక్తికి 5 మంది కుమారులు ఏర్పడి వీరు మక్కాబీయులుగా పిలువబడి ఉగ్రవాదులుగా మారి దేశం మీద రాజ్యం మీద తిరుగుబాటు చేసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు, అది కొద్ది కాలమే ఉండినది. మరలా రోమా రాజు విజృంభించి గ్రీక్ రాజ్యాన్ని నాశనం చేసి ఆయన అధికారంలోకి వస్తాడు. అదే ఇనప రాజ్యం. చూడండి ఇక్కడ దాని కాళ్ళు ఇనుము, చాలా బలమైనటువంటి రాజ్యం. రోమీలు సర్వలోకాన్ని పరిపాలించాలని ఆసక్తితో వారు కూడా యుద్ధం చేసి ఎన్నో దేశాలు ఆక్రమించుకున్నారు. వారు రోడ్లు వేయటంలో చాలా నిపుణులు. వారి వ్యాపారం జరగాలంటే, వారి ప్రభుత్వం చక్కగా నడవాలంటే రోడ్లు అవసరమని వారి దేశం నుండి ప్రతి దేశమునకు రోడ్లు వేశారు. అందుకనే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు. ఏ రోడ్డు మీద ఎక్కినా రోమ్కు తీసుకెళ్తుందంట. వాళ్ళు రోడ్లు వేసి రాజ్యాన్ని పరిపాలించాలని కోరుకున్నారు. వారే క్యాలెండర్ తయారు చేశారు. క్యాలెండర్ తయారు చేసి వారు రాజుల పేర్లు దాన్ని పెట్టుకున్నారు. జూలియస్ సీజర్ నుండి జూలై మాసం, అగస్టస్ సీజర్ నుండి ఆగస్టు మాసం, అక్టేవియస్ సీజర్ నుండి అక్టోబర్ మాసం. ఇలాగూ వారు రాజుల పేర్లు ఆ క్యాలెండర్లో నెలలకు పెట్టుకున్నారు. రోమా దేశము చాలా కాలం నడిచినది. దాని రాజులు ఎంతో క్రూరులు. ఆ యొక్క జంతువుని గురించి 7వ అధ్యాయంలో మనం చదివినాం. ఘోరమును భయంకరమైన 4వ జంతువు ఒకటి కనపడిన 7వ వాక్యం. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉన్న ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యములు కలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను నుండెను. అది సమస్తమును భక్షించుచు
తుత్తునీయులుగా చేయించు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అణవదొక్కుచుండెను. ప్రభు పరిశుద్ధ నామమున స్తోత్రము. ఈ రోమా ప్రభుత్వము చాలా క్రూరమైనటువంటిది. ఎంతో మందిని చాలా హింసించినటువంటి వారు. ఆయనను యూదులు స్వాతంత్ర ప్రియులు కనుక స్వాతంత్రం సంపాదించుకోవాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ తాత్కాలికముగా మక్కాబీలు సంపాదించి పెట్టినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని వారు ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు రోమీయులు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తూ దాన్ని రాజ్యం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా సొలొమోను కట్టిన స్వర్ణ దేవాలయాన్ని బబులోను రాజు నెబుకద్నెజారు నాశనం చేశాడు. మరలా పారసిక రాజ్యం యొక్క ఆధిపత్యంలో కోరేషు సహాయం చేయగా ఎజ్రా, నెహమ్యా, జెరుబాబేల్ రెండవ మందిరాన్ని కట్టారు. దాన్ని కూడా గ్రీకులు నాశనం చేశారు. వారి హృదయంలో ఎంతో బాధ, వేదన ఏర్పడి ఉన్నది. అయ్యో, 2 పర్యాయములు మన దేవాలయం కాల్చబడినది, 2 పర్యాయం మన దేవాలయం నాశనమైనది అని ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఆ సమయంలో అగస్టస్ సీజర్ అని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభువైన యేసు బెత్లెహేములో జన్మించి ఉన్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం మొదటి 2-3 వాక్యాలు చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగుస్తు వల్ల ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఇక్కడ సర్వలోకములు ప్రజాసంఖ్య రాయవలని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను అని తెలుగులో ఉంది. ఔగుస్తు అని తెలుగులో రాశారు, కానీ ఇంగ్లీష్లో సీజర్ అగస్టస్ అని రాయబడింది. మొదటి వాక్యం చదువు. And it came to pass in those days that they went out a decree from Caesar Augustus that all the world should be taxed. సీజర్ అగస్టస్. అగస్టస్ సీజర్ పరిపాలించే కాలంలో ఆయన చక్రవర్తి. యూదా దేశంలో ఉన్నటువంటి బెత్లెహేములో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. అదే క్రీస్తు రాజ్యం. బండ శిరస్సు బంగారము, బబులోను రాజ్యము, వెండి పారసిక రాజ్యము ఇరాన్, మూడవది ఇత్తడి గ్రీకు రాజ్యము, నాలుగవది రోమారాజ్యం ఇనుము. దాని తర్వాత పాదములు ఇనుము మట్టి కలిసినటువంటిది సంకీర్ణ ప్రభుత్వం. దాని గురించి చెప్తాను. అటు తర్వాత ఒక పెద్ద బండ వచ్చి దాన్ని తుత్తునీలుగా చేసినది. ఆ బండ క్రీస్తే. క్రీస్తు రాజ్యం భూతలమంత పెద్దగా మారినటువంటి ఆ రాజ్యము ఇప్పుడు మనం క్రీస్తు రాజ్యంలో ఉన్నాం. క్రీస్తు జన్మించడానికి ముందుగా ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని గురించి నేను వివరించాలనుకుంటున్నా. రోమీయులు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో యూదులు ఎంతో బాధపడుతున్నారు. సొలొమోను దేవాలయాన్ని బబులోను రాజు నాశనం చేశాడు. జెరుబాబెలు కట్టిన దేవాలయాన్ని గ్రీకులు నాశనం చేశారు. దేవాలయం లేకుండా ఎంతో బాధపడుతున్నారు. ఈ యూదులు మక్కాబీయుల ద్వారా తాత్కాలికంగా రాజ్యం సంపాదించుకున్నాను, మరలా పోగొట్టుకున్నారు. మరలా స్వాతంత్ర్యం కొరకు వారు రాత్రింబవళ్ళు పోరాడుతూ ఉంటే చక్రవర్తి కైసర్ సీజర్ వారిని ఆధీనంలో ఉంచుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. సీజర్ అంటే అది ఒక జాతి పేరు. ఫరో, సీజర్ అనేది. కొంతమంది చెప్తారు జూలియస్ సీజర్ సిజేరియన్ ద్వారా జన్మించబడ్డాడు కనుక ఆయనకి సీజర్ అని పేరు పెట్టారంట. మొట్టమొదటి సీజర్కి జరిగిందంటారు. కనుక ఆ వంశస్థులందరినీ కూడా సీజర్ కైసరు అని తెలుగులో రాసింది. ఈ కైసరులు
యూదా దేశాన్ని పరిపాలిస్తూ సమయంలో వారు స్వాతంత్రాన్ని కోరుకునే వాళ్ళని ఎప్పుడు ఎదిరించేవారు. చక్రవర్తికి ఎంతో బాధ అయిపోయింది. వీరిని ఎలాగ ఆధీనం చేసుకోవాలి, వీరిని ఎలాగ నడిపించాలని బాధపడుతున్న సమయంలో సౌదీ అరేబియాలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన్ని మహాహేరోద్ అని పిలుస్తారు. హెరోద్ ది గ్రేట్. దాన్ని ఏదోము దేశం అని కూడా పిలుస్తారు. సౌదీ అరేబియాని పాత నిబంధన కాలంలో ఏదోము దేశం. ఏదోము అంటే ఏషావు. ఇస్సాకు కుమారుల్లో ఇద్దరు, ఏషావు యాకోబు. గర్భంలో తల్లి గర్భంలో పోట్లాడుకుంటున్నటువంటి వారు ఏషావు యాకోబులు. ఆ ఏషావు ఉన్నటువంటి ప్రదేశమే సౌదీ అరేబియా, ఏదోము దేశం. ఏషావుకు ఏదోము అని మరొక పేరుంది. ఆ ఏదోము దేశంలో ఉన్నటువంటి ఈ హేరోదు, మహాహేరోదు చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, రోమా చక్రవర్తి, నేను మీకు ఒక సహాయం చేయాలని కోరుకుంటున్నాను. యూదా దేశం మీ ఆధీనంలో ఉంది, కానీ వారు మాత్రం మీ ఆధీనంలో లేరు. వారు ఎప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కనుక నన్ను మీరు ఒక చిన్న రాజుగా అక్కడ ఉంచినట్లయితే వారి హృదయాన్ని మీ వైపు నేను మళ్ళిస్తాను, వారు చేసే అల్లర్లను నేను ఆపివేస్తాను అన్నాడు. రాజుకి ఈ మాట చాలా బాగా నచ్చింది. ఎలాగ చేస్తావు? వారు ఎప్పుడు పోరాడుతూ ఉన్నారు కదా, స్వాతంత్రం కావాలంటున్నారు కదా, వారి హృదయాలను నా వైపు ఎలా మళ్ళిస్తావు అని అడిగాడు. మహారాజా, వారు దైవభక్తిపరులు, ఆత్మ సంబంధమైన వారు. వారి బాధంతా దేవాలయం కాల్చబడి ఉన్నది, పాడైపోయినది. కనుక మనము ఇద్దరం కలిసి వారికి ఒక దేవాలయం కట్టించగా ఇవ్వగలిగినట్లయితే వారికి మీ మీద ప్రేమ కలుగుతుంది అని రాజును ఒప్పించాడు. అప్పుడు హేరోదు చెప్పినటువంటి ఆలోచన కైసరుకు చాలా బాగా నచ్చింది. సరే మహాహేరోదు, నువ్వు వెళ్ళి అక్కడ ఒక రాజుగా ఉండు, వారి కొరకు ఒక దేవాలయం కట్టించు నా పేరుతో. అప్పుడు సొలొమోను దేవాలయం, రెండవది జెరుబ్బాబెలు దేవాలయం, మూడవది హేరోదు దేవాలయం, నాలుగవది యెహెజ్కేలు దేవాలయము. దాని కొలతలు ఇవ్వబడ్డాయి కానీ అది కట్టబడినట్లుగా వ్రాయబడలేదు. యెహెజ్కేలు గ్రంథంలో మీరు దాని 41 అధ్యాయం మనకు కనబడుతుంది. కనుక ఇప్పుడు మూడవ దేవాలయము హేరోదు దేవాలయం కట్టబడుతూ ఉన్నది అదే స్థలంలో. ఇప్పుడు హేరోదు వచ్చి యూదుల యొక్క మనస్సును కైసరుకు వైపు మళ్ళించుటకు ఎంతో ప్రయాసపడి ఆ దేవాలయాన్ని కట్టించడం ప్రారంభించాడు. రాత్రింబవళ్ళు దేవాలయం కడుతున్నాడు. యూదులు చాలా సంతోషపడ్డారు. మరలా మన దేవాలయం కట్టబడుతున్నది, మన ఆరాధన పునరుద్ధరింపబడుతూ ఉన్నది, మనం మరలా వెళ్ళి మన దేవుని ఆలయంలో ఆరాధిస్తాం అని వారు ఎంతో సంతోషపడుతున్నారు. ఆ యెరూషలేము దేవాలయం అంటే యూదులకి ఎందుకు అంత ఆప్యాయత అంటే, పాత నిబంధన కాలంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించిన స్థలమని, దావీదుకు దేవుడు కనపడినటువంటి స్థలమని వారి యొక్క నమ్మకం. అందువలన ఆ స్థలములోనే వారు ఆరాధించాలని వారి యొక్క కోరిక. ఇప్పుడు హేరోదు యూదుల కొరకు ఒక దేవాలయాన్ని కడుతూ ఉన్నాడు. దానిని 46 సంవత్సరాలు కట్టినారన్న. యేసు ప్రభు చెప్పాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ దినమందు నేను నా లేపుతున్నాను. అప్పుడు వారు ప్రశ్నించారు, దీన్ని 46 సంవత్సరాలు కట్టిరే, నీవు దాన్ని పడగొట్టి 3వ దినమందు ఎలాగ లేపుదువు అని ప్రశ్నించారు. ఆయన యెరూషలేము దేవాలయం గురించి చెప్పలేదు కానీ తన శరీరమును దేవాలయం గురించి చెప్పి ఉన్నాడు. దాన్ని వారు గ్రహించలేరు. యేసు ప్రభు యొక్క చరిత్రను గురించి తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు హేరోదు ఎంతో ప్రయాసపడి దేవాలయాన్ని కడుతూ ఉంటే అప్పుడు యేసు ప్రభు బెత్లెహేములో జన్మించాడు. రోమా ఆధీనములో మహాహేరోదు యొక్క సంకీర్ణ ప్రభుత్వంలో యేసు ప్రభు బెత్లెహేములో జన్మించాడు. అదే ఇనుము మట్టి కలిసినటువంటి సంకీర్ణ ప్రభుత్వం. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టగానే
తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రమును చూచి దాన్ని వెంబడించలేదు. ఆ నక్షత్రం వారిని బెత్లెహేము తీసుకువెళుతుంటే వీరు మాత్రం సొంత జ్ఞానముతో హేరోదు యొద్దకు వచ్చారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన్ను పూజింపవచ్చితివి. తూర్పు దేవన ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితివి. ఆయన నక్షత్రం, యేసుప్రభుకు ఒక నక్షత్రం ఉంది అని చెప్పగానే హేరోదును యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడిపోయారు. హేరోదు చాలా బాధ కలిగింది. ఎంతో కష్టముతో యూదుల యొక్క మనసును చక్రవర్తి వైపు మళ్లించుటకు నేను యెరూషలేము దేవాలయం కట్టించ పూనుకున్నానే, ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాను. నేను రాజుగా ఇక్కడ అధికారం చేస్తూ ఉన్నాను. ఇంకొక యూదులకు రాజుగా పుట్టినట్లయితే నా ప్రభుత్వం కొలద్రోయబడుతుంది అని భయపడిపోయాడు. యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా కలవరపడిపోయారు. అందువలన ఆ యొక్క శిశువును సంహరించవలని 2 సంవత్సరం లోపల పిల్లలందరినీ కూడా ఆయన చంపివేసినారు. యేసు ప్రభు కొరకు మొట్టమొదటిగా మరణించిన హతసాక్షులు వారే. 2 సంవత్సరం లోపల పిల్లలందరూ కూడా ప్రభు అయిన యేసు కొరకు వారు మరణించారు. ప్రభునందు ప్రియులారా, ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని నాశనం చేయుటకు ప్రభు అయిన యేసు క్రీస్తు బెత్లెహేములో జన్మించాడు. హేరోదు భయపడిపోయాడు. అయ్యో, ఇంకొక రాజు వచ్చినట్లయితే నా రాజ్యాధికారం తొలగిపోతుంది. ఇశ్రాయేలు మీద నేను రాజుగా ఉన్నాను, సామంత రాజుగా ఉన్నానే అనుకున్న సమయంలో ప్రభు పుట్టాడు. ప్రభు పుట్టినందువలన అతను సంహరించవలని హేరోదు కోరినందువలన దేవదూత యోసేపు ప్రత్యక్షమై శిశువును ఐగుప్తుకు తీసుకుని వెళ్ళమని చెప్పాడు. ఆయన అక్కడ వెళ్ళగానే హేరోదు చనిపోతాడు. నీ బిడ్డను సంహరించవాలని కోరినటువంటి హేరోదు చనిపోయాడు. నీవు ఆ బిడ్డను తీసుకొని నాజరేతుకు వెళ్ళమన్నాడు. కారణం, హేరోదుకు 4 కుమారులు ఉన్నారు. హేరోదు అంటే వాళ్ళ జాతి పేరు, అది కైసరు, ఫారో, హేరోదు అని. వీరికి 4 కుమారులు ఉన్నారు. హేరోదు అర్కిలాయ్, హేరోదు ఫిలిప్, హేరోదు అంతిపా, ఇలాగూ ఆయనకు అనేక మంది కుమారులు ఉండగా రాజుకు బదులుగా అర్కిలాయ్ ఏలుచున్నాడు విని భయపడి వారు నాజరేతుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు హేరోదుకు బదులుగా ఇంకొక హేరోదు పరిపాలిస్తున్నాడు అక్కడ. ప్రభునందు ప్రియులారా, ఈ విధముగా ఈ 4 రాజ్యములను నాశనము చేయుట కొరకై ఒక 5వ రాజ్యము, ఆ బండ క్రీస్తే. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అందరూ ఆత్మ సంబంధమైన ఆ బండలోని తాగిరి, ఆ బండ క్రీస్తే. ప్రభునందు ప్రియులారా, ఈ 5వ రాజ్యము ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాజ్యం. ఇప్పుడు మనము ఆ రాజ్యములో ఉన్నాం. ఈ యొక్క బండ ఆ రాజ్యములన్నీ కూడా కొలదోసి దానిని తుత్తి నీలుగా చేసి భూతలమంత పెద్దదిగా వ్యాపించింది. చూడండి, బెత్లెహేములో పుట్టినటువంటి ఒక శిశువు, ఆకాశ పక్షులు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలున్నవి, మనుష్య కుమారుడికి తలవాల్చడానికి స్థలము లేదు. ఆయనను ఆయన యొక్క రాజ్యము సర్వలోకములో వ్యాపించి ఉన్నది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, క్రీస్తు రాజ్యమే. ప్రపంచము నలుమూలలో క్రీస్తు యొక్క రాజ్యము ఏలుతూ ఉన్నది. ఆ యొక్క రాజ్యములోనే మనం ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు లేనటువంటి రాజ్యములు నాశనము చేయుటకు దేవుని యొక్క రాజ్యము ఈ లోకములో ఏర్పడినది. దేవుని వ్రేలతో నేను దయ్యములు వెళ్ళగొట్టి ఎడలా దేవుని రాజ్యం మీ మధ్యలోనికి వచ్చి ఉన్నదని ప్రభువు బోధించి ఉన్నాడు. ఈ యొక్క రాజ్యాన్ని నాశనము చేయవలనని 4 గుంపుల వారు ప్రయాసపడి ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, సాధారణమైనటువంటి యూదులు. ఈ 4 గుంపుల వారు
యేసుక్రీస్తును ఆయన రాజ్యమును నాశనము చేయవాలని కోరుకున్నారు. హేరోదైతే పిలాతైతే నీవు రాజువా అన్నప్పుడు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమించడం నేను పుట్టి ఉన్నాను, నా రాజ్యం ఈ భూలోక సంబంధమైనది కాదు, అలాగైతే నా వారు దాని కొరకు పోరాడుతుంది, నా రాజ్యము పరలోక సంబంధమైనది. ప్రభునందు ప్రియులారా, ఆ పరలోక సంబంధమైన రాజ్యము భూలోకంలో స్థాపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినారు. అది భూమి మీద కాదు కానీ ఒక్కొక్కరి హృదయంలో స్థాపించడానికి యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క రాజ్యాన్ని నాశనం చేయవలనని 4 గుంపుల వారు ప్రయాసపడి ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, సాధారణమైనటువంటి యూదులు. శాస్త్రులకు, పరిసయ్యులకు ఆయన మీద కోపం ఏమిటంటే ఆయన వారిని విమర్శించి ఉన్నాడు. మోయరాని భారములు మీరు ఇతరుల మీద మోపుదురే గాని వాటిని వ్రేలుతో అయినా మీరు ఎత్తరు, పాత్రను వెలుపల కడుగుదురు కానీ లోపల కడుగరు, అది మురికితోనూ అపవిత్రతతోనూ కలిగి ఉన్నది. మీరు ఇతరులకు బోధించదురు, దాన్ని అనుసరించరు. శాస్త్రులు పరిశీలిది బోధించినది చేయండి, వారు చేసినది చేయవద్దు. అయ్యో శాస్త్రులారా, పరిశీలారా, మీకు శ్రమ అని ఆయన విమర్శించినందువలన అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు ఆయనను చంపవలని కోరి ఉన్నారు. 3వదిగా సద్దూకయ్యులు. ఈ సద్దూకయ్యులు ప్రధాన యాజకుడైనటువంటి సాదోకు యొక్క వంశస్థులు. ఆ సాదోకు నుండి వచ్చినటువంటి వంశస్థులు కనుక వారిని సద్దూకయ్యులు అని పిలిచారు. ఇప్పుడు మనం ముందుగా 4 ప్రభుత్వాల గురించి చదువుకున్నాం. మొదటిది రోమా ప్రభుత్వము, 2వది పారసీక ప్రభుత్వము, 3వది గ్రీకు ప్రభుత్వం, 4వది రోమా ప్రభుత్వం. గ్రీకులు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఈ సద్దూకయ్యులకు గొప్ప గొప్ప ఉద్యోగాలు ఇచ్చారు. అందువలన ఈ సద్దూకయ్యులు గ్రీకుల యొక్క ఉపదేశాన్ని వారు అంగీకరించారు. ఆ కాలంలో సర్వజ్ఞానము గ్రీకుల యొద్దనే ఉంది అని అనేక మంది చెబుతూ ఉండేవాళ్ళు. అందువల్లనే గ్రీకు భాష ఆ దినముల్లో ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఇప్పుడు ఇంగ్లీష్ ప్రపంచమంతా ఎలా వ్యాప్తి చెందిందో, ఇంగ్లీష్ నుంచి అన్ని యొక్క విద్యలు నేర్చుకున్నట్లుగా ఆ కాలంలో గ్రీకులో నుండి అరిస్టాటిల్, సాక్రటీస్, ప్లాటో ఇటువంటి వారందరూ కూడా వేదాంతాన్ని, అనేక సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ ఇవన్నీ కూడా గ్రీక్ దేశంలో నుండి బయలువెళ్ళినాయి గనక ఆ గ్రీక్ భాష ప్రపంచమంతా చెంది ఉండినది. ఆ గ్రీకులు సద్దూకయ్యులకు గొప్ప గొప్ప ఉద్యోగములు ఇచ్చినందువలన వారి యొక్క వేదాంతాన్ని, ఉపదేశాన్ని సద్దూకయ్యులు అంగీకరించారు. వారి యొక్క ఉపదేశం ఏమిటంటే పునరుద్ధానము లేదు అని. గ్రీక్ మైథాలజీ, ఫిలాసఫీ చదివినటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ లిటరేచర్ చదివిన వాళ్ళు ఈ గ్రీక్ ఫిలాసఫీని గురించి ఎక్కువ చదువుతారు. వారు ఉపదేశం ఏమిటంటే పునరుద్ధానం లేదు అని. కానీ యూదుల యొక్క ఉపదేశము పునరుద్ధానం ఉంది అని. యేసు ప్రభు కూడా పునరుద్ధానం ఉంది అని బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సద్దూకయ్యులకి యేసు ప్రభుకి పోరాటం. పునరుద్ధానం ఉన్నది, మృతుల పునరుద్ధానం ఉన్నదని ఆయన బోధిస్తూ ఉంటే వారు లేదని బోధిస్తున్నారు. కానీ యూదులు కూడా ఉన్నది అని బోధిస్తున్నారు. యూదులకు సద్దూకయ్యులకు ఒకరికొకరు పడదు. కానీ క్రీస్తును సంహరించాలన్న విషయంలో మాత్రం ఇద్దరిలో ఐక్యత ఉంది. చూడండి, సద్దూకయ్యులకు పునరుద్ధానం లేదని ఉపదేశము, యూదులకు ఉన్నది అని ఉపదేశము. ఇప్పుడు వారు ఒకరు పోట్లాడుకుంటున్నారు. కానీ క్రీస్తును సంహరించాలనే ఉద్దేశంలో మాత్రము ఇద్దరు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. అందుకని హెన్రీ మాథ్యూ ఆయన కామెంటరీలో రాస్తాడు, సంసోను 300 నక్కలకు తోకల్లో ఐక్యం ఉంది కానీ మొహంలో ఐక్యత లేదంటాడు. తోకలు ముడేశాడు, అగ్ని తగలబెట్టడానికి మాత్రం తోకల్లో ఐక్యత, కానీ ముఖాల్లో ఐక్యత లేదు. ఒక నక్క ఇటు తిరిగిందంటే దాని ముఖం అటు తిరుగుతుంది.
ఆ ముఖాలు ఎప్పుడు కలుసుకో. అలాగే సద్దూకయ్యులు యూదులు ఒకరినొకరు చూసుకోరు, ఒకరొకరు కలుసుకోరు. కానీ క్రీస్తుని సంహరించాలనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ఈ సద్దూకయ్యులకు పునరుద్ధానం లేదని ఉపదేశం, కానీ క్రీస్తు పునరుద్ధానం ఉన్నదన్నాడు. అందుకే సద్దూకయ్యులు వచ్చి ప్రభువును చంపాలని కోరుకున్నారు. ఒక పర్యాయం ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా, ఒక స్త్రీ ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నది, ఆయన చనిపోయాడు. ఆయన సహోదరుని వివాహం చేసుకుంది, ఆయన మరణించాడు. అలాగూ 7 సహోదరులు వివాహం చేసుకుంది, 7 మరణించారు. చివరిగా ఆమె కూడా మరణించింది. పునరుద్ధానములో ఆమె భర్త ఎవరుగా ఉందరు అని ప్రశ్నించారు. ఆయనను మాటల్లో చిక్కుపెట్టవల్లని వారి యొక్క కోరిక. కానీ ప్రభు చెప్పినాడు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, మృతులలో స్త్రీ పురుషులకు ఉన్నటువంటి భేదం ఉండదు, వారు దేవతల వలె ఉందరు అని ఆయన బయలుపరిచాడు. చదవండి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఈ యొక్క ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు. 23వ వాక్యం నుండి. పునరుద్ధానం లేదని చెప్పి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగ చేయవాలని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండరి. మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయాను, అతని సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనిను. 2వ వాడును 3వ వాడును 7వ వారి వరకు అందరినూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయిను. పునరుద్ధానమందు 7 ఆమె ఎవనికి భారీగా ఉండను, ఆమె వీరందరికీ భారీగా ఉండను కదా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, లేఖనములను కాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరినూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున దూతల వలె ఉందురు. ప్రభు పరిశుద్ధ నామమున స్తోత్రము. ఇప్పుడు సద్దూకయ్యుల యొక్క నోరు యేసు ప్రభు మూయించాడు. అందువల్ల ఆయన చంపవలనని వారు కోరుకుంటూ ఉన్నారు. శాస్త్రులను పరిశీలన ఆయన విమర్శించినందువలన ఆయన చంపవలని కోరారు. సద్దూకయ్యులు పునరుద్ధానము లేదని బోధించినప్పుడు ఉన్నది అని ఆయన బోధించినందువలన సద్దూకయ్యులు కూడా ఆయన్ను చంపవలని కోరారు. 4వదిగా యూదులు, సాధారణమైనటువంటి యూదులు ఆయన్ను చంపవలని కోరి ఆయన్ను మాటలలో చిక్కుపరచవలని, బోధకుడా, కైసరుకు పన్నిచ్చటం న్యాయమా కాదా అని ప్రశ్నించారు. ఆ కాలంలో రోమా ప్రభుత్వం యొక్క కైసరు చక్రవర్తి, ఆయనకు వీరు పన్నిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయనను మాటల్లో చిక్కుపరచాలి, ఆయనను చంపాలి, కైసరుకు పన్నిచ్చటం న్యాయమా కాదా అని అడిగారు. ఇప్పుడు ఎలాగంటే కైసరుకు పన్ను ఇవ్వమంటే అప్పుడు వీళ్ళు యూదులను రెచ్చగొట్టవచ్చు. యేసుక్రీస్తు కైసరు యొక్క ఏజెంట్ అయ్యా, మనకి స్వాతంత్రం రావాలని ఆయన కోరుకోవడం లేదు కనుక మనమందరం కలిసి ఆయన సిలువ వేద్దామంట. ఇవ్వవద్దు అని ఆయన చెప్తే కైసరుని రెచ్చగొట్టవచ్చు. అయ్యా, ఆయనకు మీకు పన్ను ఇవ్వవద్దు అంటున్నాడు, ప్రజలను రెచ్చగొడుతున్నాడని కైసరు ద్వారా ఆయన్ని సిలువ వేయవచ్చు. చూడండి వాళ్ళ కుయ్యక్తి. కైసరుకు పన్ను ఇవ్వండి అని చెప్తే కైసరు ఏజెంట్ కనుక యూదులను రెచ్చగొట్టి సిలువ వేయించవచ్చు. ఇవ్వవద్దు అని చెప్పినట్లయితే కైసరును రెచ్చగొట్టి ఆయన యూదులను మీ మీదకు రెచ్చగొడుతున్నాడు కనుక మీరు ఆయన సిలువ వేయండి అని చెప్పవచ్చు అని వారు ఆయన అడిగినాడు. అప్పుడు ఆయన ఒక నాణెము చూపమని కోరినాడు. అప్పుడు ఆ నాణెమును తీసుకొచ్చినప్పుడు దీని పైన ఉన్నట్టు ముఖ చిత్రము పైవ్రాత ఎవరిది అని ప్రశ్నించినప్పుడు కైసరుదే. కైసరుకు దేవునికి చెల్లించమని చెప్పాడు. చదవండి, అదే 22వ అధ్యాయంలో 17వ వాక్యం. నీకేమి తోచున్నది? కైసరుకు పన్నించడం న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూకం ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడగగా
వారు కైసరు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించునని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. ప్రభు పరిశుద్ధ నామమున స్తోత్రము. ఇది చాలా మర్మమైన విషయం. కైసరుకు పండించడం న్యాయమా కాదన్నప్పుడు ఇవ్వమని చెప్తే యూదులు రెచ్చగొట్టవచ్చు. కైసరు ఏజెంట్ అండి ఇతను. ఇవ్వవద్దని చెప్తే కైసరుని రెచ్చగొట్టి యూదులు రెచ్చగొడుతూ ఉన్నాడు, ఇతను సిలువ వేయమని చెప్పవచ్చు. ఏ విధంగా సరే సిలువ వేయబడతాడు అని ఉద్దేశంతో అడిగారు. కైసరుకు పండించడం న్యాయమా కాదు. ఆ నాణ్యము తీసుకుని వచ్చి దాని ముఖ చిత్రము పై వ్రాత ఎవరిది? కైసరిది. కైసరికి దేవుని చెల్లించమన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. అంటే దీనిలో ఉన్నటువంటి మర్మం ఏమిటనగా, ఆ నాణ్యము మీద ముఖ చిత్రము కైసరిది ఉంది. కైసరు యొక్క ఫోటో ఆ నాణ్యం మీద ఉంది. కాబట్టి అది కైసరికి ఇచ్చేయండి, దేవుని చెల్లించండి అన్నాడు. దేవునిది అంటే మానవుని మీద దేవుని యొక్క ముఖ చిత్రం ఉంది. దేవుడు మానవుని సృష్టించినప్పుడు నేల నుండి మట్టిని తీసి తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుని సృష్టించి ఉన్నాడు. ఓ యూదులారా, నాణ్యం మీద కైసరు యొక్క ముఖ చిత్రం ఉన్నది కనుక కైసరికి ఇచ్చేయండి. ఓ సహోదరులారా, మీ మీద దేవుని యొక్క ముద్ర ఉన్నది. సకల జంతువులు ఆయన సృష్టించినాడు, ఆకాశ పక్షులు సృష్టించినాడు, ప్రాకు పురుగులు సృష్టించినాడు, చతుష్పాది జంతువులు సృష్టించినాడు. వారిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన సృష్టించలేదు. మానవుని సృష్టించిన సమయంలో తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుని సృష్టించినాడు. కనుక దేవుని యొక్క సృష్టిలో మానవుడు ఒక ప్రత్యేకమైన సృష్టి. మానవుని మీద దేవుని యొక్క ముఖము, దేవుని యొక్క స్వరూపమున్నది కనుక ఓ యూదులారా, మీ మీద దేవుని యొక్క ముఖ చిత్రం ఉన్నది. మీరు దేవుని స్వరూపములో సృష్టించబడి ఉన్నారు కనుక పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనిడి. నాణ్యమే దేవుని ముఖముంది, కైసరు ముఖముంది కాబట్టి కైసరికి ఇచ్చేయండి. మీ మీద దేవుని యొక్క ముఖమున్నది కనుక మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకుని అని. కానీ వారికి సగమే అర్థమైంది. కైసరికి పన్ను ఇవ్వమన్నాడు కనుక ఇతను కైసరు ఏజెంట్, ఇతను సిలువ వేయాలి అని యూదులను రెచ్చగొట్టారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదులు, ఈ 4 గుంపులు వారు యేసుక్రీస్తును సిలువ వేసి ఆయనను చంపవలని వారు కోరుకున్నారు. ప్రియులారా, ఆ సమయంలో ఎలాగా ఆయన్ను చంపాలి? పస్కా పండుగల్లో చంపినట్లయితే యూదులందరూ కూడా చేరు సమయం అది, అప్పుడు అల్లరి కలుగుతుంది అని ప్రజలకు భయపడ్డారు కానీ దేవునికి భయపడలేదు. ఆ సమయంలో యూదా ఇస్కారియోతు వచ్చాడు. నేను ఆయన్ని అప్పగించినట్లయితే నాకేమిత్తురు? మీరు ఊహించలేదు. 30 వెండి నాణెములు తూచిచ్చారు. 30 వెండి నాణెములు ఆ కాలంలో ఒక దాసుడిని విడిపించడానికి 30 వెండి నాణాలు ఇచ్చేవారు. ఒక దాసుడిగా చేశారు. కొంతమంది బైబిల్ పండితులు చెప్తున్నారు ఆ దినముల్లో ఒక పంది విలువ 30 వెండి నాణ్యాలు కనుక ఆయన్ను హేమనేటువంటి ఒక జంతువుకు సమానముగా ఆయన భావించి 30 వెండి నాణెములు ఇచ్చి ఉన్నారు. అతను తీసుకొని ఆ సమయం నుండి ఆయనను అప్పగించుటకు సమయం కొరకు కనిపెట్టుచుండును అని వ్రాయబడింది. 26వ అధ్యాయంలో 12వ వాక్యంలో మత్తయి సువార్త చూడండి. ఆ సమయం నుండి 16వ వాక్యం. నేను ఆయన మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. 26వ అధ్యాయం 15-16 వాక్యాల్లో నేను ఆయన అప్పగించిన యెడల మీరు నాకేమిత్తురు. వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళలేదు, అతనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏదో పెద్ద పరిశుద్ధుడని గొప్ప సేవకుడని వారు భావిస్తూ భయపడుతూ ఉన్నారు. కానీ అతడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నేను ఆయన అప్పగించినట్లయితే నాకేమిత్తురు? 30 వెండి నాణెము తూచి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు అతను సమయం కొరకు కనిపెట్టుచున్నాడు. అకస్మాత్తుగా ఒక పాపం చేస్తే దానికంత పెద్ద శిక్ష లేదు. సమయం కొరకు కనిపెట్టి పాపం చేస్తే దాని శిక్ష ఎక్కువ. కోపం వచ్చి అకస్మాత్తుగా ఒక వ్యక్తిని చంపితే అంత శిక్ష లేదు. కానీ
వాడిని చంపాలి 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 అనే సమయం కొరకు ఎదురు చూసిన చంపినట్లయితే దానికి శిక్ష చాలా ఎక్కువ. ఎందుకంటే తన హృదయాన్ని కఠినపరుచుకొని పూర్ణ నిర్ణయంతో చంపాడు. ఇప్పుడు యూదా చేసినటువంటి పాపం భయంకరమైనది. అప్పటి నుండి ఆయన అప్పగించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు రాత్రి సమయంలో యేసు ప్రభు 11 మంది శిష్యులతో గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తాను పొందబోయేటువంటి భయంకరమైనటువంటి మరణము గురించి బాధపడుతూ ఉన్నాడు. ఆయన యొక్క చెమట రక్త బిందువులే నేలని కారుతూ ఉన్నది. దేవదూతలు వచ్చి ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు. శిష్యులందరూ కూడా నిద్రపోతున్నారు. యోధా మాత్రం నిద్రపోలేదు. చూడండి, శిష్యులందరూ యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు నిద్రపోతున్నారు, కానీ యోధా నిద్ర రాలేదు. కొద్ది రోజుల్లో శివరాత్రి రాబోతుంది, మనం అంతా నిద్రపోతుంటాం. కానీ సినిమాలు చూసేవాళ్ళు మాత్రం నిద్రపోరు, రాత్రంతా మేల్కొని ఉంటారు. యోధా మాత్రం మేల్కొని ఉన్నాడు. ఆయన అప్పగించిన సమయం చూస్తున్నాడు, ఎప్పుడు సమయం దొరుకుతుందా అని. అప్పుడు వారికి చెప్పినది ఏమిటంటే, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందిరో ఆయనే క్రీస్తు, మీరు త్వరగా ఆయన పట్టుకోండి అన్నాడు. 26వ అధ్యాయంలో చూడండి, 47వ వాక్యం నుంచి చదవండి. చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 47 నుంచి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారి గుర్తు చెప్పి. ఆయన పట్టుకొనుడి అని మాత్రం తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో రాసి ఉంది త్వరగా పట్టుకోండి, హోల్డ్ హిమ్ ఫాస్ట్. ఇంగ్లీష్. Now he that betrayed him gave them a sign, saying, whomsoever I shall kiss, that same is he, hold him fast. హోల్డ్ హిమ్ ఫాస్ట్. పారిపోతాడు, మాయమైపోతాడు. మహత్తరమైన శక్తులు ఆయనకున్నాయి, మీరు వెంటనే పట్టుకోనండి. హోల్డ్ హిమ్ ఫాస్ట్. చూడండి, శాస్త్రులు పరిశీలికి లేనటువంటి ఆసక్తి యోధాకి ఏర్పడింది, వారికి లేని తెలివి యోధాకి ఏర్పడింది. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే క్రీస్తు, ఆయన్ను త్వరగా పట్టుకుని. చూడండి, ప్రభువుని అప్పగించడానికి ఎంత త్వరపడుతున్నాడు. అప్పుడు వెళ్ళి బోధకుడా నీకు శుభం అన్నాడు. ప్రభు అని చెప్పలేదు. కింద వాక్యం చూడండి, 49వ వాక్యం. వెంటనే యేసు వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. And forthwith he came to Jesus and said, Hail Master, and kissed him. మాస్టర్ అంటున్నాడు, ప్రభు అని పిలవలేదు. వాళ్ళందరూ ప్రభు అంటుంటే ఈయన బోధకుడా అంటున్నాడు. బోధకుడా నీకు శుభం అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ప్రభు అన్న మాట ఇంగ్లీష్లో ఒక విధంగా, తెలుగులో ఒక విధంగా ఉంది. చదవండి కింద వాక్యం తెలుగు. వెంటనే యేసు వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడా నువ్వు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. చెలికాడా నీవు చేయవలసినది చేయమని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో అలాగ లేదు. And Jesus said unto him, Friend, wherefore art thou come? Friend, wherefore art thou come? నువ్వెందుకు కొరకు వచ్చావు అంటున్నాడు. అదే కరెక్ట్. రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్లో ఇలాగ తర్జుమా చేశారు, కానీ చెలికాడా నీ చేయవలసినది చేయమని తెలుగులో రాసింది. ఇంగ్లీష్లో ఫ్రెండ్ వేర్ ఫోర్ నాట్ దౌ కమ్, నీవెందుకు కొరకు వచ్చావు? స్నేహితుల వల్ల వచ్చి ముద్దు పెట్టుకున్నావు, సంతోషమే. మరి కత్తులు గుదీలు ఎందుకు తీసుకొచ్చావయ్యా? శత్రువు వలె కత్తులు గుదీలు తీసుకుని వచ్చి ఉన్నావు, మరి ముద్దు ఎందుకు పెట్టుకున్నావు? చూడండి, డబుల్ ప్లే చేస్తున్నాడు యూదా ఇస్కరియోతు. శత్రువులాగా వస్తున్నాడు, మిత్రులాగా ముద్దు పెట్టుకుంటున్నాడు. అందుకే ప్రభు అడిగాడు, ఫ్రెండ్ వేర్ ఫోర్ నాట్ దౌ కమ్, ఎందుకొరకు వచ్చావు? స్నేహితుల వల్ల వచ్చి ముద్దు పెట్టుకున్నావు, కత్తులు గుద్దీలు అవసరం లేదు కదా, స్నేహితులు ఎందుకు తేవాలి? శత్రువుల వలె కత్తులు గుద్దీలు తీసుకుని వచ్చినావు, మరి ముద్దు ఎందుకు పెట్టుకున్నావు? వెంటనే ఆయన మీద పడి ఆయన పట్టుకున్నారు. అప్పటి నుండి ఆయన యొక్క సభలు ప్రారంభమైనవి. యూదులకు 4 విధమైన న్యాయస్థలాలు ఉన్నాయి.
మొట్టమొదటి సన్హెండ్రిన్, అదొక పంచాయతీ, 70 మంది సభ్యులు అక్కడ తీసుకెళ్లారు. ఆయన సిలువ వేయలేం మేము, ఆయన కొరడాలతో కొట్టగలమన్నారు. కైసరుకు లేక పిలాతుస్కు మాత్రం అధికారం ఉందన్న. పిలాతుస్ దగ్గర తీసుకెళ్తే ఈయన ఏందో నాకు ఏ దోషము కాను రాలేదన్నాడు. ఆయన గలీలే నుండి అల్లరి చేస్తున్నాడండి అన్నారు. అయితే గలీలియా హేరోదు ఆధిపత్యంలో ఉంది కదా అని హేరోదు దగ్గర పంపించాడు. పస్కా పండుగ వల్ల హేరోదు కూడా అక్కడే ఉన్నాడు. హేరోదు కూడా ఆయన్ను చూడవాలని చాలా ఆశతో కూడా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఒక పర్యాయం ఆయన్ని విమర్శించారు. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడు అని హేరోదుని గురించి చెప్పినందున హేరోదు కూడా ఒకవైపు కోపము, ఒకవైపు ఆసక్తి ఉంది. ఆయన్ను చూడవాలని కోరుకున్నాడు. ఇప్పుడు వచ్చి హేరోదు ముందు నిలువగా అద్భుతం చేయమని అడిగినప్పుడు అద్భుతములైన ముగించబడ్డాయి. మరలా పిలాతుస్ దగ్గరకు వచ్చాడు. మళ్ళీ ఆయన సిలువకు అప్పగించాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పటి నుండి క్రీస్తు యొక్క శ్రమలు ప్రారంభమైనవి. క్రీస్తు రాజ్యము స్థాపించబడుటకు ఆయన యొక్క అమూల్యమైన రక్తము చిందించబడవలసి ఉన్నది. ఆయన యొక్క పరిశుద్ధమైన శరీరము చీల్చబడవలసి ఉన్నది. రాత్రంతా కూడా కొల్లాలతో కొట్టారు. న్యాయంగా అర్ధరాత్రి ఎవరిని అరెస్ట్ చేయడానికి వీలు కాదు. అర్ధరాత్రి గెత్సేమనే తోటలో అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన్ను న్యాయస్థానం నిలవబెట్టి ఆయన మీద నేరములు మోపుడు వెతుకుచూ ఉన్నారు. అన్ని చదవడానికి సమయం లేదు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ముందు నేరం నిరూపించబడాలి, నేరం రాయాలి. ఎఫ్ఐఆర్లో ఎట్లయినా రాయాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో పలావాని వాడు ఈ నేరం చేశాడని రాసిన తర్వాత అరెస్ట్ చేయాలి. ఎఫ్ఐఆర్లో రాసిన తర్వాత న్యాయాధిపతి దగ్గర తీసుకెళ్ళి ఛార్జ్షీట్ ఫైల్ చేసి అప్పుడు అరెస్ట్ వారెంట్ ఇస్తారు. ఇదేమి లేదు, ముందు అరెస్ట్ చేసి ఇప్పుడు న్యాయం ఆయన మీద ఉన్నటువంటి నేరాలు వెతుకుతూ ఉన్నారు. ఏమేమి నేరాలు చెబుదామని. అన్యాయమైనటువంటి తీర్పు. ఇప్పుడు ఆయన రాత్రంతా కూడా కొరడాలతో కొట్టారు. ఆయన యొక్క వస్త్రములు తీసివేశారు. ఆ కొరడాలకు ఇనుప ముక్కలు, సీసపు ముక్కలు, సూదులు లాంటి ఎముక ముక్కలు దానికి కూర్చబడి ఉన్నాయి. ఆ కొరడా చెవులో ముళ్ళుంది. ఆయన్ను కొట్టినప్పుడు ఆ కొరడా ఆయన శరీరం అంతా చుట్టుకున్నది. దాన్ని లాగినప్పుడు ఆయన గరగర తిరుగుచూ కింద పడిపోయేవాడు. శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధమైన రక్తమంతా కూడా చిందించబడింది. శరీరంలో ఉన్న ఖండలన్నీ కూడా మాంసపు ముద్దలుగా వ్రేలాడుతూ ఉన్నాయి. పరిశుద్ధమైన రక్తము చిందించబడుతూ ఉన్నది. ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఉన్నారు. తల మీద ముళ్ళ కిరీటం ఉంచి రెల్లు తీసుకొని యూదుల రాజాని క్షమమని కొట్టి ఆయన అపహసించి ఉన్నారు. ఉదయకాలమందు భారభరితమైన సిలువను ఆయన భుజం మీద మోపి యెరూషలేము వీధుల్లో ఆయన తీసుకువెళుతూ ఉండగా ఆ సిలువను మోయలేక ఆయన అనేక పర్యాయములు నేలను పడి ఉన్నాడు. ఆ భారభరితమైన సిలువకును నేలకు మధ్యలో ఆయన చితికిపోయి మిగిలినటువంటి ఆ రక్తము చిమ్మబడుతూ ఉన్నది. ఆ క్రూరులు కనికరము లేకుండా కొరడాలతో కొట్టి లే త్వరగా లేవు, కల్వారి కొండ వరకు వెళ్ళాలి. ఆ సమయంలో యెరూషలేము కుమార్తెలు ఒప్పుకొట్టుకొనొచ్చు, ప్రభువా నీకా ఇలాంటి శ్రమలు, నా కుమారుడు వ్యాధిగ్రస్తుడైండగా నీవు స్వస్థపరిచావు కదా, నా భర్త చనిపోగా నీవు బ్రతికించావు కదా, నేను పాపినైండగా నీవు రక్షించావు కదా అని విలపిస్తూ ఉంటే, యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవవద్దు, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడుగురు. ఆ సమయంలో కూడా ఆయన యొక్క సువార్తను విస్మరించలేదు. వారి కొరకు వారి పిల్లల యొక్క రక్షణార్థమై సువార్త సేవ చేయించు ఉన్నాడు. తన పరిస్థితిని ఆయన గమనించట్లేదు. పాపుల కొరకు ఆయన పాటుపడుతున్నాడు. కల్వారి కొండకు సిలువ తీసుకువెళ్ళారు. ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు వేశారు. ఆకాశము భూమి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసిబడి ఉంది. ముళ్ళ కిరీటములో నుండి కారినటువంటి అమూల్యమైన రక్తము 5 విధములైన ద్రవముల చేత నిండి ఉన్నది. తలలో నుండి కారినటువంటి రక్తము, ముఖము మీద వేయబడిన ఉమ్మి, పాపుల కొరకు ఆయన కన్నీళ్లతో చేసిన ప్రార్థన కన్నీరు, ముఖం మీద ఉద్భవించిన చెమట, నోటిలో నుండి కారినటువంటి ఆ చిరక,
ఈ 5 విధములైన ద్రవములు ఆయన ముఖమును కమ్మి ఒక కొత్త రంగును సంతరించుకుంది. 10,000లో అతి కాంక్షణీయుడైన యేసు ఎంతో వికార రూపము ధరించుకొని ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడి ఉన్నాడు. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత లభించున్నది. ఆయనది ఏ దోషము కానరాలేదని పిలాతుస్ చెప్తున్నాడు. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దని ఆయన భార్య హెచ్చరించినది. ఈయన నిజమైన దేవుని కుమారుడిని శతాధిపతి ఒప్పుకొని ఉన్నాడు. పేతురైతే సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తుని ఒప్పుకొని ఉన్నాడు. దయ్యమైతే యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీవు పరిశుద్ధుడువు పరిశుద్ధుడువు పరిశుద్ధుడని ఒప్పుకొని ఇంత గొప్ప సాక్ష్యముతో పొందినటువంటి యేసు కల్వారిలో ఆకాశమునకును భూమికి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. సర్వమానవ కోటి యేసు మాకు అవసరం లేదని చెప్పింది. దేవాది దేవుడు కూడా నాకు కూడా అవసరం లేదన్న. నా దేవా నన్ను చేయి విడిచిత్వన్న. తండ్రి అయిన దేవుడు చేయి వదిలిపెట్టాడు. సర్వమానవ కోటి యేసుక్రీస్తు అవసరం లేదన్న. కనుకనే ఆయన ఆకాశమును భూమికి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. కల్వారు అన్నటువంటిది సర్వమానవ కోటి దేవాది దేవుని మీద ఉన్నటువంటి దేశముడు చూపిన ఏకైక స్థలమైనది. అదే స్థలములో దేవాది దేవునికి మానవుని మీద ఉన్నటువంటి ప్రేమ చూపించే స్థలమైనది. మానవుని యొక్క దేశము దేవుని యొక్క ప్రేమ ఒక్క దగ్గర కలుసుకున్నది. మానవుని యొక్క దేశము ఓడిపోయింది, అపజయం పొందినది. దేవాది దేవుని యొక్క ప్రేమ గెలిచినది. ఆయన శిలువలో వేలాడుతూ తన సేవను ఆయన విస్మరించలేదు. 3 పర్యాయములు ఆయన ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు కనుక వీరికి క్షమించము. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? తండ్రి, నా ఆత్మను నీ చేతులు అప్పగించుచున్నా. చూడండి, మొదటి ప్రార్థనలో తండ్రి అన్నాడు, చివరి ప్రార్థనలో కూడా తండ్రి అన్నాడు, మధ్య ప్రార్థనలో మాత్రం నా దేవా అంటున్నాడు. కారణం, తండ్రి కొడుకులకున్న సంబంధం తెగిపోయింది. తండ్రి ఆయన చేయి విడిచిపెట్టాడు. ఆ ఎడబాటును ప్రభువు యేసు సహించలేకపోతున్నాడు. నా దేవా అంటున్నాడు, విలపిస్తున్నాడు. ఆ ఎడబాటును సహించలేకుంటున్నాడు. ముఖ మీద ముమ్మి వేసినప్పుడు సహించుకున్నాడు. కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టినప్పుడు సహించుకున్నాడు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు సహించుకున్నాడు. కొరడాలతో కొట్టినప్పుడు సహించుకున్నాడు. వస్త్రములు తీసివేసినప్పుడు సహించుకున్నాడు. తండ్రి చేయి విడిచిపెట్టినప్పుడు సహించలేకుంటున్నాడు. ఎన్ని పర్యాయములు దేవుని సన్నిధి మనం విడిచిపెడుతున్నాం. ఎన్ని ఆదివారములు ఆరాధనకు వెళ్లకుండా ఉంటున్నాం. ఎన్ని ఉపవాస ప్రార్థనలు విశ్వసిస్తున్నాం. ఎన్ని బైబిల్ అభ్యాసాలు మనం విడిచిపెడుతూ ఉన్నాం. తండ్రి యొక్క ఎడబాటును సహించలేక నా దేవా అంటున్నాడు. తండ్రిని పిలవజాలకపోతున్నాడు. ప్రభునందు ప్రియులారా, శిలువలో ఆయన చేసిన 3 ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి. ఏ తండ్రి అయితే చేయి విడిచిపెట్టి ఉన్నాడో అదే తండ్రి చేతిలో తన హస్తములో తన ఆత్మను అప్పగించాడు. చూడండి, ఆయన శిలువ వేయబడినప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు చిమ్మ చీకటి. క్రీస్తు బెత్లెహేములో జన్మించినప్పుడు రాత్రి వేళ పశువుల కాపరులతో మందలను కాచుకొని చుండగా దేవుని యొక్క దూత వారికి ప్రత్యక్షమైనప్పుడు దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు వారు మిక్కిలి భయపడిరి. అర్ధరాత్రిలో గొప్ప మహిమ వెలుగు. క్రీస్తు జన్మించినప్పుడు అర్ధరాత్రి గొప్ప వెలుగు కలిగింది. క్రీస్తు మరణించినప్పుడు మిట్ట మధ్యాహ్నము అంధకారం. చూడండి కాంట్రాస్ట్. నేను లోకములకు వెలుగైనాను, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలవాడైండును. క్రీస్తు జన్మించినప్పుడు అర్ధరాత్రి గొప్ప వెలుగు. క్రీస్తు మరణించినప్పుడు మిట్ట మధ్యాహ్నము చిమ్మ చీకటి. క్రీస్తు మన హృదయంలో ఉదయించినట్లయితే నీ జీవితం అంధకారమయమైనప్పటికీ అది గొప్ప వెలుగుగా ప్రకాశించు. అంధకారములో నడుచున్న
నివసించిన ప్రజలు గొప్ప వెలుగును చూచిరి అని వ్రాయబడింది. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి సమయంలో క్రీస్తు మీ హృదయం ఉదయించినట్లయితే మీ అంధకార సంబంధమైన సకల కార్యములు తొలగించబడతాయి. విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయంలో నివసించాలి. అంధకార సంబంధమైన ప్రతి వ్యాధి, అంధకార సంబంధమైన ప్రతి చీకటి, ప్రతి పాపమును క్రీస్తు రక్తము కడిగి శుద్ధీకరించగలదు. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయరు. మన అంధకార క్రియలను విసర్జించి దేవుని యొక్క గొప్ప వెలుగుని హృదయంలో ప్రకాశించు. ఆ శిలువలో ఆయన మరణించినప్పుడు ఆ పరిశుద్ధమైన రక్తము భూమి మీద పడినప్పుడు ఆదాము పాపం వల్ల శాపం పొందినటువంటి యొక్క భూమి దద్దరిల్లింది. అయ్యో పరిశుద్ధులైన దేవా, ఆదాము పాపం వల్ల నేను శాపగ్రాహి అయ్యున్నాను, నీ పరిశుద్ధమైన రక్తము చిందించవలసి వచ్చింది. ఆదాము ఒక్కడు చేసిన పాపం వల్ల నేను శాపం పొంది ఉండగా దాని కొరకు నీవింత గొప్ప కార్యం చేయవలనా, నీ ఇంత అమూల్యమైన రక్తాన్ని చిందించవలనా, నీ పరిశుద్ధమైన శరీరాన్ని చీల్చవలనా అని ఆ భూమి దద్దరిల్లిపోతుంది. ఆ పరిశుద్ధమైన శరీర రక్తాన్ని భరించలేకపోతుంది. బండలు బద్దలయ్యాయి. దేవాలయము తెర పై నుండి కింద వరకు చిరిగింది. నిరంతరము మెల్కిసెదెకు చొప్పున మన ప్రధాన యాజకుడైన యేసు తన శరీరమును తెరను చీల్చుకొని తన స్వరక్తము చేతబట్టుకొని అతి పరిశుద్ధ స్థలములో వెళ్ళాడు. గడిచిన సంవత్సరం ఇదే స్థలములో మెల్కిసెదెకు క్రమాన్ని గురించి నేర్చుకున్నాం. దానికి గడిచిన సంవత్సరం వచ్చిన వారు దాన్ని విన్నారు. వినని వారికి క్యాసెట్లు ఇవ్వబడుతున్నాయి, తీసుకోండి. ఈ యొక్క సత్యాన్ని సంపూర్ణంగా నేర్చుకోండి. నిరంతరము మెల్కిసెదెకు క్రమం చొప్పున మన ప్రధాన యాజకుడైన యేసు మనకంటే ముందుగా మన పక్షం వెళ్ళాడు. తన శరీరమును తెరను చీల్చుకొని తన స్వరక్తము చేత పట్టుకొని పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు పాప క్షమాపణ కొరకు సంవత్సరంకు ఒకసారి ప్రధాన యాజకుడు ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలములో ఉన్న తెరను తీసుకొని లోపలికి వెళ్ళేవాడు. కానీ యేసుక్రీస్తు అయితే తన శరీరమును తెరను చీల్చుకొని తన స్వరక్తము చేతబట్టుకొని అతి పరిశుద్ధ స్థలములో వెళ్ళాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వాక్యాలు మనం చదివినట్లయితే ఈ విషయం చక్కగా కనబడుతుంది. చదవండి, త్వరగా ముగించండి. సోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను తన శరీరమును తెరను చీల్చుకున్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. ఆయన శరీరమే మార్గము. మెల్కిసెదెకు క్రమం అనగా పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి. కనుక ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తు మరణించినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు చిరిగింది. తన శరీరమును తెరను చీల్చుకొని అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. అది ఆయన చిందించిన రక్తము ద్వారా మనము కూడా అతి పరిశుద్ధ స్థలములో వెళ్ళటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఆయన చనిపోయి తిరిగి 3వ దినం తిరిగి లేచి ఉన్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించి మరణం యొక్క ముళ్ళును విరిచి ఆయన జయవీరుడిగా పునరుద్ధానుడయ్యాడు. ఆయనందు విశ్వసించినటువంటి వారు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధ జీవితం జీవించి అపోస్తుల బోధయందును సహవాసమందు నిలిచినట్లయితే ప్రభు రాకళ్ళు మనం ఎత్తబడగలము. ఈ 5 దినముల్లో ఎన్నో సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఈ యొక్క క్రీస్తనే బండ, క్రీస్తనేటువంటి రాజ్యము సర్వలోకములు విస్తరించబడింది. బాబిల్ రాజ్యము నశించిపోయింది, పారసీక రాజ్యము గతించిపోయింది, గ్రీకు రాజ్యము సర్వనాశనం అయిపోయింది, రోమా రాజ్యము నాశనం అయిపోయినది. ఇప్పుడు క్రీస్తు రాజ్యం ఈ లోకంలోకి వచ్చినది. ఆ యొక్క రాజ్యాన్ని మన హృదయంలో పొందవలనే ప్రభు ఈ కూటమిని ఏర్పాటు చేస్తున్నాడు. ఇంతవరకు మారు మనసు పొందిన వారు యేసుక్రీస్తుని మీ స్వంత రక్షకుడిగా అంగీకరించండి. అందరు ప్రభు సన్నిధిలో మోకరిద్దాం. ప్రభువా, మీ రాజ్యంలో నన్ను నడిపినందుకు కొరకై స్తోత్రం అని చెప్పండి. ఈ 5 దినముల్లో పరలోక సత్యములు నేను గ్రహించుటకు నాకు ఇచ్చిన తరుణం కొరకు స్తోత్రములు ప్రభువా. మిగిలిన దినములు కూడా నేనును బంధుమిత్రాదందరూ కూడా వచ్చి ఈ నిత్య జీవమునకు
మార్గాన్ని తెలుసుకున్నట్టు సహాయం చేయండి అని మీరు ప్రార్థన చేయగలిగినట్లయితే ఆ యొక్క క్రీస్తు రాజ్యము మీ హృదయంలోకి రాగలదు. రాజ్యములన్నీ గతించిపోవును, ప్రభు నందు నిలిచి వాడు నిరంతరము నిలుచును. ఆ యొక్క క్రీస్తు రాజ్యం మన హృదయంలో ప్రకాశించాలి, అది ఆధిపత్యం చేయాలి. అప్పుడే ప్రభు రాకళ్ళ మరి వెత్తబడగలం. కనుక అందరూ ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను పాపిని, రక్షించబడిన వారు పాప క్షమాపణ కొరకు ప్రార్థించండి. రక్షించబడిన వారు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థించండి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుటకు కృపానుగ్రహించినట్లుగా ప్రార్థించండి. అటువంటి పరిశుద్ధులను చేర్చుకుంటూ ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ మనం సిద్ధపడుతుంది కాక. వినండి ప్రియులారా, వినండి ప్రియులారా, నా శుభవర్తమానమును విడుదల మీకిచ్చును, ఇక మరణములో నుండి జీవమును అక్షయతను అనుగ్రహించు నిత్య సువార్త వినుడి.